అందరికీ నమస్కారం. భుజమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. మజ్జి గౌరమ్మ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలోని రాయ్గఢ్లోని వెలిసి ఉన్న ప్రసిద్ధి ఆలయం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. 15వ శతాబ్దంలో నందాపూర్ మహారాజ్ రాజా విశ్వనాథ్ దేవ్ రాయ్గఢ్లో ఓ కోట నిర్మించుకున్నాడు. ఆయనకు 108 మంది రాణులు ఉండేవారు. రాజావారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వల్ల మజ్జిగర్యాని మజ్జి గదిలో వెలిసిన తల్లిగా పేరొచ్చింది. ఇక్కడ తెలుగు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మజ్జిగర్యాని కాస్త మజ్జి గౌరమ్మగా మారిపోయింది. కళింగ చారిత్రక కథనం ప్రకారం 1538లో గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్ షా సైనాధిపతి రుతుఫ్ ఖాన్ రాయ్గఢ్పై దండెత్తి విశ్వనాథ్ దేవ్ని హతమారుస్తారు. ఆయన మృతితో 108 మంది రాణులు అగ్నిలో దూకి ఆత్మార్పణం చేసుకుంటారు. ఆ ప్రదేశం ప్రస్తుతం మందిరం పక్కనే ఉంది. దీన్నే సతీకుండం అంటారు. రాజు మరణం తర్వాత అమ్మవారి ఆలనా పాలన చూసేవారు కరువయ్యారు. కోట కూడా కూలిపోయింది. దీంతో ఆలయం వైభవం మరుగున పడిపోయింది. 1930లో బ్రిటిష్ వారు విజయనగరం నుంచి రాయ్పూర్ వరకు రైల్వే లైన్ను వేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే రాయ్గఢ్ మజ్జి గౌరి గుడి వద్ద జంఝావతి నది పైన వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణం సహంలో ఉండగానే మొత్తం కూలిపోయింది. అమ్మవారు ఆంగ్లేయ గుత్తేదారులు కల్లో కనిపించి నాకు ఆలయం నిర్మిస్తేనే వంతెన నిలబడుతుంది అని సెలవిచ్చింది. ఆ ప్రకారం జంఝావతి సమీపంలో ఆలయం నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం అదే. ఆలయ సింహద్వారం దాటగానే నిగనిగలాడే ఇత్తడి గుర్రం ఉంటుంది. 5 క్వింటాలు ఇత్తడితో చేసిన ఈ గుర్రం రెంకలేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అమ్మవారు రాత్రి వేళల్లో ఆ లోహాస్వంపై సంచరించి పట్నం ప్రజలను కాపాడతారని విశ్వాసం. ఆలయ ప్రాంగణంలోని చెట్టుకు భక్తులు ఎర్రని వస్త్రాలని గాజులని ముడుపులుగా కడతారు. దీన్ని ముడుపుల చెట్టు అంటారు. ఎంతో కాలంగా నెరవేరని కోరికలు కూడా ముడుపు కట్టగానే నెరవేరుతాయని విశ్వాసం. అమ్మ, నా కోరిక తీరితే మరలా నీ దర్శనానికి వస్తాను అని మొక్కుంటే చాలు, తానే రంగంలో దిగి కార్యాన్ని సఫలం చేస్తుందని భక్తులు పారవస్యంగా చెబుతారు. సాధారణంగా ఏ ఆలయానికైనా వెళ్ళాలంటే పూలు, పళ్ళు, పత్తి సిద్ధం చేసుకుంటాం. ఇక్కడ మాత్రం ఓ వింతాచరం ఉంది. రాయ్గఢ్ జిల్లా ఆదివాసి ప్రజలు అధికంగా నివసించే ప్రాంతం. ఇది ఆ ప్రభావమే కావచ్చు. ఆలయం బయట ఉన్న రాయ్జని మందిర్ వద్ద భక్తులు రాళ్ళ పూజ చేస్తారు. అమ్మవారిని దర్శించుకుని వచ్చాక విధిగా రాయ్జని మందిరంలో ఒక రాయి వేస్తారు. ఏటా విజయదశమి తర్వాత ఇలా పోగైన రాళ్లను సమీపంలో ఉన్న లోయలో పడవేస్తారు. ఏటా చైత్రమాసం ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు చైత్రోత్సవం జరుగుతుంది. శక్తి హోమం ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున పూర్ణాహుతి అనంతరం చేపట్టిన కార్యక్రమాలకు విశేష ఆదరణ ఉంటుంది. తొలిత జరిగే అగ్నిమల్లెలు కార్యక్రమం కనకనలాడే నిప్పుల పైనుంచి ఆలయ పూజారి నడుచుకుంటూ వెళ్తాడు. అనంతరం పిల్లల నుంచి వృద్ధుల దాకా వయోభేదం లేకుండా అగ్నిమల్లల మీద నడవడం ఆనవాయితీ. ఆ తర్వాత ముళ్ళ ఉయ్యాల సంబరం. ఉయ్యాల మీదున్న మునతేలిన మేకులపై కూర్చుని భక్తుల్ని ఆశ్చర్యచకితులను చేస్తాడు పూజారి. ఆ 5 రోజులు సుమారు 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అదో పెద్ద జాతరలా ఉంటుంది. తెలుసుకున్నాం కదండి ఒరిస్సా రాష్ట్రంలోని రాయ్గఢ్లో ఉన్న మజ్జి గౌరమ్మ దేవాలయం గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయటం వల్ల చాలామందికి ఈ దేవాలయం గురించి తెలుస్తుందండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.